ఈ మిక్సింగ్ ఆయిల్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు? 2 సంవత్సరాల నుంచి అండి. ఏంటి సార్ దీంట్లో ఈ వాటర్ వాడటం వల్ల మీరు ఎలాంటి తేడా చూశారు? దిగుబడి బాగుందండి, నల్లి తగ్గుతుంది, దోమ తగ్గుతుంది, మెయిన్ గుడ్డు పగిలిపోయిద్దండి. గుడ్డు పగిలిపోతుంది, మనకు రానికుండా దోమ రాకుండా చేస్తుంది. ఎన్నో మందులు వాడినా కానీ యాప నూనె కొట్టిన కాడి నుంచి మనకు పైరు బాగుంటుందండి. ఎక్కి రావటం కూడా పైరు ఇప్పుడు 2 సార్లు కొట్టినా పైరు చూడండి ఎట్టుందో, నిగనిగలాడుతుంది పైరు. దోమ అన్నా చూద్దాం అన్నా దోమ లేదు, గుడ్డు అయితే పగిలిపోయిద్దండి. అదండి ఇది. దీంట్లో వచ్చాక మిక్సింగ్ ఆయిల్ వచ్చాక మనకి 3 రకాల మిక్సింగ్ ఆయిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గరుడా మిక్సింగ్ ఆయిల్ వచ్చాక తెల్లదోమ, పచ్చదోమ అని మరియు గుడ్డిని నాశనం చేయడానికి పనికి వస్తుంది. పూత పిందె మంచిగా రావాలన్నా, మంచి మనకు పంట అధిక దిగుబడి రావాలంటే ఈ ఫ్లవర్ బూస్టర్ మిక్సింగ్ ఆయిల్ కొట్టుకోవాలి. అయితే గత 2 సార్లుగా కూడా మనకి ఈ చేలో ఈ గరుడా మిక్సింగ్ ఆయిల్ యూజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే వేప నూనె, కానుగ నూనె మరియు ఇంకొక 3 రకాల నూనెల మిశ్రమంతో తయారు చేశారు. ఇదేంటంటే తెల్లదోమని, పచ్చదోమని మరియు నల్లి జాతిని, తామర పురుగుని ఈ పైరు మీద వాలకుండా చేయడానికి, వాటిని ఆహారం తీసుకోకుండా చేయడానికి, వాటి గుడ్డు నాశనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంతోపాటు చిన్న చిన్న కెమికల్స్ మనం వాడుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా గరుడా మిక్సింగ్ ఆయిల్తో కాకుండా దీంతోపాటు మన రోగారు కానీ, నోక్రాన్ కానీ, మోనోకోటోఫాస్ కానీ, లేదా కాన్ఫ్లవర్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, చేలో పురుగు యొక్క ఉధృత పరిస్థితిని బట్టి అవి వాడుకుంటూ వాటికి సపోర్టింగ్గా ఈ మిక్సింగ్ ఆయిల్ వాడుకోవాలి. దీంట్లో ఏంటంటే మనకి పంటని రక్షించుకోవడానికి కావాల్సిన సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంది. మరియు కొన్ని పోషక లోపాలను కూడా ఈ మిక్సింగ్ ఆయిల్స్ తీస్తాయి. ఎందుకంటే మిక్సింగ్ ఆయిల్ ప్రతి నూనెలో కూడా ఏదో ఒక పోషకం ఉంటుంది. నత్రజని, పొటాష్, భాస్వరం కానీ, జింక్ కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, ఇలాంటి పోషకాలు కూడా ఆ నూనెల్లో ఉంటాయి. ఆ నూనెలు వాడటం వల్ల, ఈ 5 రకాల మిక్సింగ్ ఆయిల్ వాడటం వల్ల కొంతమేరకు ధాతు లోపాన్ని కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు ఈ దోమని, నల్లిని, తామర పురుగు నుంచి లేదా మిగతా పురుగుల యొక్క గుడ్లు నుంచి కూడా అన్ని రకాల పైరు మీద నష్టపరిచే అన్ని రకాల గుడ్లు నాశనం చేయడంలోనూ, పంటలకి ఒక దోమతెరలాగా ప్రొడక్షన్ ఇవ్వడంలోనూ ఈ గరుడా మిక్సింగ్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.